హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం నవంబర్ 27వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాటి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. మన భారతదేశంలో వ్యక్తిగత రుణాలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి అన్నటువంటి నేపథ్యంలో మనం గమనించాలి. రీసెంట్గా మన జీడిపి అన్నటువంటిది 4 లక్షల కోట్లకి చేరింది అన్నట్టుగా కొంతమంది ముఖ్యమంత్రులు అలాగే కేంద్ర మంత్రులు ప్రకటించడం లాంటివి జరిగింది. కానీ మన యొక్క జీడిపి అన్నటువంటిది 4 లక్షల కోట్లకి దగ్గరలో ఉంది. అంతేకాని 4 లక్షల కోట్ల లక్ష్యాన్ని ఇంకా మనం చేరుకోలేదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? జీడిపి పెరుగుతోంది అంటే వస్తువుల యొక్క సేవల వినియోగం అనేది పెరుగుతున్నట్టే, అంతేనా? మనము ఎక్కువ సర్వీసెస్ని యూజ్ చేసుకుంటూ ఉన్నాము అనేసి. అయితే అది మన సొంత ఆదాయంతోనా లేదా అప్పులు తీసుకొచ్చా అన్నటువంటిది ఇక్కడ గమనించాలి. ఇక్కడ ఈ సంవత్సరం 2023 ఆగస్టుకి వచ్చేసరికి మన భారతదేశ బ్యాంకుల మొత్తం రుణాలు మొత్తం 148 లక్షల కోట్లు. 148 లక్షల కోట్లు. ఈ మొత్తం రుణాల్లో వ్యవసాయ రంగం అంటే ప్రాథమిక రంగం వాటా 13.3% ఉంది అప్పుల్లో. అలాగే పారిశ్రామిక రంగ వాటా అన్నటువంటిది మొత్తం 26.2%గా ఉంది. అలాగే సేవా రంగం వాటా వచ్చేసరికి 28.2%గా ఉంది. అలాగే వ్యక్తిగత రుణాలు, మన భారతదేశంలో వ్యక్తిగత రుణాలు ఏవైతే ఉంటాయో ఆ వ్యక్తిగత రుణాల వాటా అన్నటువంటిది 32.1%. అంటే చూడండి, మనకి మిగతా 3 రంగాల కన్నా వ్యక్తిగత రుణాలే ఎక్కువగా ఉన్నాయి. కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే ప్రజలు తమ అవసరాల కోసం అలాగే తమ యొక్క విషెస్ని ఫుల్ఫిల్ చేసుకోవాలన్నట్టుగా అప్పులు తీసుకోవటం వల్ల వ్యక్తిగత రుణాలు అనేవి తీసుకోవటం పెరుగుతూ వస్తోంది. అంతేకాదు, ఇప్పుడు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు కూడా ప్రజలకి వ్యక్తిగత రుణాలు ఇవ్వటం అనేది పెరుగుతూ వస్తోంది. అంటే వ్యక్తిగత రుణాలు అనేవి పెరిగాయనుకోండి, వడ్డీ ఎక్కువ వస్తుంది అనేసి బ్యాంకులు కూడా ఎక్కువగా ఈ వ్యక్తిగత రుణాలను ఇస్తూ ఉన్నాయి. కానీ ఈ వ్యక్తిగత రుణాల చెల్లింపుల్లో చాలా జాప్యం అనేది జరుగుతోంది. ప్రస్తుతం 4% రుణాల చెల్లింపులు అన్నటువంటివి సక్రమంగా జరగట్లేదు. క్రెడిట్ బకాయిలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. రుణ సంస్థలు గనక వీటికి జాగ్రత్త వహించకపోతే ఇవి ఇంకా పెరిగేటటువంటి అవకాశం అనేది ఉంది. అంటే ఆల్రెడీ పారు బాకీలు అంటే ఎన్పిఏ అంటాం, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేసి. ఆల్రెడీ బ్యాంకులకు చాలా ఎన్పిఏ అన్నటువంటిది ఉంది. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు వ్యక్తిగత రుణాలు అన్నటువంటివి కూడా ఈ బ్యాంకులకి భారం అవుతాయి అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యుద్ధాలకి సంబంధించి వివిధ ప్రాంతాల మధ్య, వివిధ తెగల మధ్య, వివిధ దేశాల మధ్య యుద్ధాలు అనేవి మనం చూస్తూ ఉంటాము. అయితే లాస్ట్ ఇయర్ 2022లో ఫిబ్రవరిలో మొదలైనటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం కానివ్వండి, అలాగే రీసెంట్గా మొదలైనటువంటి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కానివ్వండి, వీటన్నింటి వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. వాళ్ళ యొక్క జీవనోపాధి అనేది దెబ్బతింటోంది. నిరాశ్రయులుగా మిగిలిపోతూ ఉన్నారు. వేరే చోటికి వలస వెళ్లి జీవనం సాగించాల్సినటువంటి పరిస్థితి అనేటటువంటిది ఏర్పడింది. మరి ఈ నేపథ్యంలో మనం గమనించాలి, ఇలాంటి ఘర్షణలు కానీ యుద్ధాలు కానీ సంభవిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆయుధాలు అనేవి ఎక్కువగా వాడతారు. ఆ ఆయుధాల వల్ల మనుషులతో పాటు వన్యప్రాణుల మీద, ప్రకృతి మీద కూడా ఆ ప్రభావం అనేది పడుతుంది. మనం గమనించాలి, యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం 2010 నుంచి 2020 మధ్య ఉష్ణమండల అరణ్యాలు అంతరించిన ప్రాంతాల్లో దాదాపు 43% అటవీ భూములనేవి యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్నాయి. అంతేకాదు, ఈ ఆయుధ పోరాటాల వల్ల చాలా చోట్ల తాగునీటి వనరులు అనేవి కలుషితమైపోతూ ఉన్నాయి. దానివల్ల నీటి సంక్షోభం అనేది వస్తుంది. మనం చూస్తే జీవ వైవిధ్య సంపద ఉన్నటువంటి మన ప్రపంచంలో దాదాపు 200 ప్రదేశాల్లో దాదాపు 90% వరకు, ఈ 200 ప్రదేశాల్లో దాదాపు 90% వరకు కూడా యుద్ధాలు, సాయుధ ఘర్షణలు, వీటి యొక్క ప్రభావం అనేటటువంటిది ఉంటుంది. అలాగే ఇష్టం వచ్చినట్టుగా ఆయుధాలని వాడటం వల్ల ఏమవుతుంది? ఈ భూములు కూడా సాగుకు పనికి రాకుండా పోతున్నాయి. ఫలితంగా ఆహార భద్రత మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో ఇక్కడ ప్రస్తుతం అయితే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం వల్ల గాజాలో దాదాపు 95% నీటి వనరులు అనేవి కలుషితమైపోయాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో చాలా పరిశ్రమలు అనేవి నాశనమయ్యాయి. చాలా ప్రమాదకరమైనటువంటి రసాయనాలు భూగర్భ జలాల్లో కలిసిపోవటం జరిగింది. మనం చూస్తే దాదాపు 75 ఏళ్ల కిందట హిరోషిమా, నాగసాకి మీద అణుబాంబుల దాడి అనేది జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఆ ప్రాంతాలనేవి పూర్తిగా కోలుకోలేదు. అలాంటి దీన్ని దృష్టిలో ఉంచుకోకుండా ఇప్పటికీ కూడా ప్రపంచ దేశాలు అణ్వాయుధాల వైపుగా వెళ్తూ ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మనం సుస్థిరాభివృద్ధి సాధించాలి అంటే యుద్ధాల్ని ఆపాలి. అలాగే సాయుధ ఘర్షణల్ని నిరోధించాలి. ఒక శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావాలి అన్నట్టుగా ఈ ఆర్టికల్.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. లోన్లీనెస్ అంటే ఒంటరితనం అనేసి పిలుస్తాము. ఈ లోన్లీనెస్ అన్నటువంటిది ఒక ఆరోగ్య సమస్య, ఇది ఒక ప్రపంచ ఆరోగ్య సమస్య అన్నట్టుగా రీసెంట్గా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది చెప్పింది. మనం చూస్తే 18 నుంచి 24 సంవత్సరాల వయసున్నటువంటి యువతలో దాదాపు 80% ఇలా లోన్లీనెస్ బారిన పడుతూ ఉన్నారు. అందులోనూ స్వీడన్లో 47%, బ్రిటన్లో 34%, ఇటలీలో 29%, రష్యాలో 25% ఇలా ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నారు. జపాన్లో అయితే 31% ఇలా ఒంటరిగా ఉండేటటువంటి వాళ్ళే. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి, ఎక్కువగా ముసలి వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు అనేవి వస్తూ ఉన్నాయి. అంటే అన్ని వయసుల వాళ్ళలోనూ ఈ లోన్లీనెస్ అనేది ఉంటుంది, కానీ వయసు మళ్ళినటువంటి వాళ్ళలో దీని ప్రభావం అనేది చాలా ఎక్కువగా కనపడుతుంది. ఇప్పుడు మనం చూస్తే సోషల్ మీడియా కానివ్వండి, అంటే డిజిటల్ ఎరా వచ్చిన తర్వాత మన పక్కన ఉన్నటువంటి వాళ్ళతో కూడా మనకి చాలా వరకు సంబంధాలు అనేవి తెగిపోతూ ఉన్నాయి. అయితే ఇది ఒక నెగిటివ్ అనే చెప్పలేము. సోషల్ మీడియాని సమస్యల పరిష్కారానికి ఉపయోగించవచ్చు, సమస్యల్ని సృష్టించడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, సామాజిక బంధాలు అన్నటువంటివి వ్యక్తుల యొక్క శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అంతేకాదు మెదడు, గుండె సమస్యలకి వాళ్ళని దూరంగా ఉంచుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి ఎక్కువగా ఏకాకి జీవితం అన్నటువంటిది గడపటం వల్ల లోన్లీనెస్ అనేటటువంటిది ఎక్కువగా వస్తుంది. అది హెల్త్కి అంత మంచిది కాదు. కాబట్టి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుతూ ఉండటం, లేదంటే ఉద్యానాల్లో నడక లాంటివి చేయటం, లేదా గ్రంథాలయాలకు వెళ్ళి పుస్తకాలు చదవటం, లేదా చిన్న చిన్న బృందాలుగా ఏర్పడి చిన్న చిన్న టాస్క్లు అనేవి చేస్తూ ఉండటం, హెల్దీగా ఉండటానికి ట్రై చేయటం, ఇవన్నీ చేయటం ద్వారా ఒంటరితనం అన్నటువంటి ఈ ఫీలింగ్ నుంచి మనం బయటపడచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మలేసియా అన్నటువంటిది పెట్టుబడుల్ని, పర్యాటకాన్ని ప్రోత్సహించాలి అన్నట్టుగా ఒక నిర్ణయం తీసుకుంది. ఏమని అంటే, భారత్ మరియు చైనా నుంచి వచ్చే పర్యాటకులు డిసెంబర్ 1వ తేదీ నుంచి వీసా లేకుండానే మా దేశానికి రావచ్చు అన్నట్టుగా ప్రకటించడం జరిగింది. అంతేకాదు వీసా లేకుండా వచ్చి 30 రోజుల పాటు మలేసియాలో ఉండొచ్చు అన్నట్టుగా కూడా చెప్పింది. ఇక్కడ గుర్తుంచుకోవాలి, వీసా అవసరం లేకుండా భారతీయులు తమ దేశాల్లో పర్యటించే సౌలభ్యాన్ని రీసెంట్గా థాయిలాండ్ అలాగే శ్రీలంక ప్రభుత్వాలు కల్పించాయి, ఇప్పుడు మలేసియా కూడా. నెక్స్ట్ చూడండి, కృత్రిమ మేధకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రీసెంట్గా మనం చూస్తే కంపెనీ సీఈఓగా, న్యూస్ రీడర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కొన్ని సంస్థలు ప్రయోగాత్మకంగా పరిశీలించడం జరిగింది. అందులో భాగంగా స్పెయిన్కి సంబంధించినటువంటి ద క్లూలెస్ అనేటటువంటి ఏజెన్సీకి సంబంధించినటువంటి రూబెన్ క్రూజ్ అనేటటువంటి వ్యక్తి ఐతానా లోపెజ్ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ని అభివృద్ధి చేయటం జరిగింది. ప్రస్తుతం ఇది చాలా ఉత్పత్తులకు ప్రచారం చేస్తూ నెలకి 3 లక్షల నుంచి 9 లక్షల రూపాయల వరకు సంపాదిస్తోంది. ఇదిలా ఉంటే ఇంకొక వైపు ఏంటి, కృత్రిమ మేధ వస్తే ఉద్యోగాలు పోతాయి అన్నటువంటి భయం అన్నటువంటిది పెరుగుతూ వస్తోంది ఈ మధ్య. దాంట్లో ఇది కూడా ఒక నిదర్శనం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్థలు కోవిడ్ టైంలో ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్లు ప్రపంచ దేశాలన్నింటికీ మనం అందించడం జరిగింది. దాంతో మన భారతదేశం విశ్వమిత్ర దేశంగా అవతరించింది అన్నట్టుగా ఇక్కడ మన ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. రీసెంట్గా రంగారెడ్డి జిల్లా, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో ఉన్నటువంటి కన్హా శాంతివనాన్ని ఈయన సందర్శించడం జరిగింది. అంతేకాకుండా రామచంద్ర మిషన్ వ్యవస్థాపకుడైనటువంటి బాబూజీ మహారాజ్ ఈయన యొక్క 125వ జయంతి కార్యక్రమంలో కూడా ఈయన పాల్గొనటం జరిగింది. ఆయన యొక్క స్మారక ఫలకాన్ని కూడా ఆవిష్కరించారు. నెక్స్ట్ చూడండి, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్. ఆయుష్మాన్ భారత్ అన్నటువంటిది వరల్డ్లోనే లార్జెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. అవునా, మనకి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అన్నటువంటి ఆ విజన్ని అచీవ్ చేయటంలో భాగంగా ప్రమోటివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్, పాలియేటివ్ అలాగే రిహాబిలిటేటివ్ కేర్ని అందించడానికి తీసుకొచ్చినటువంటి స్కీమే ఈ ఆయుష్మాన్ భారత్ అన్నటువంటిది. గుర్తుంచుకోవాలి, ఇది ఎప్పుడు లాంచ్ చేశారు, 2018వ సంవత్సరం ఫిబ్రవరిలో లాంచ్ చేయటం జరిగింది. అవునా, అయితే ఈ ఆయుష్మాన్ భారత్ కింద హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అన్నటువంటి వాటిని ఏర్పాటు చేయటం జరిగింది. అయితే ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పేరుని ఇప్పుడు మార్చారు. ఏమని మార్చారు అంటే, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు. అంటే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ బదులుగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు అనేసి పిలవండి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది. అయితే గుర్తుంచుకోవాలి, ఈ ఆయుష్మాన్ భారత్ లేదా ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, దీని కింద పర్ ఫ్యామిలీకి సెకండరీ కేర్ మరియు టెర్షియరీ కేర్కి సంబంధించి 5 లక్షల రూపాయల
అమౌంట్ని దీని కింద ఇవ్వటం జరుగుతుంది. అలాగే హెల్త్ బెనిఫిట్ ప్యాకేజెస్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ, మెడికల్, డే కేర్ ట్రీట్మెంట్స్కి, అలాగే మెడిసిన్ కాస్ట్కి, డయాగ్నోస్టిక్ కాస్ట్కి, వీటన్నింటికి కూడా ప్యాకేజెస్ అనేవి ఉంటాయి. అయితే దీనికి సంబంధించి ఫండింగ్ ఎలా ఉంటుంది అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇందులో స్టేట్స్కి వచ్చేసరికి స్టేట్స్ అలాగే యూటీస్ వీటికి వచ్చేసరికి 60:40%. అంటే ఆ యూటీస్ కూడా ఓన్ లెజిస్లేచర్ ఉన్నటువంటి యూనియన్ టెరిటరీస్ అనమాట. అదే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి, అలాగే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇలాంటి వాటికి 100% సెంట్రల్ ఫండింగ్ అన్నటువంటిది ఇవ్వటం జరుగుతుంది. అంతేకాదు యూనియన్ టెరిటరీస్ ఏవైతే లెజిస్లేచర్ లేవో అలాంటి వాటికి కూడా 100% సెంట్రల్ ఫండింగ్ అన్నటువంటిది ఇస్తారు. అయితే దీన్ని చూసుకోవటానికి నేషనల్ హెల్త్ అథారిటీ అన్నటువంటి దాన్ని ఒక అటోనామస్ బాడీగా ఏర్పాటు చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 28వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ లేదా COP28 అంటాము. ఈ సదస్సులో భాగంగా ప్రపంచ పర్యావరణ కార్యాచరణ సదస్సు అన్నటువంటి దాన్ని దుబాయ్ వేదికగా నిర్వహించబోతూ ఉన్నారు. ఇందులో కర్బన ఉద్గారాల తగ్గింపుతో పాటు తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవటంలో ఈ వర్తమాన దేశాలకు చేయూతందించటం మీద కూడా ఇందులో దృష్టి పెట్టబోతూ ఉన్నారు. ఇందులో మన ప్రధాని పాల్గొనబోతున్నారు. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. నెక్స్ట్ చూడండి. మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో లోహపు వ్యర్థాలతో అయోధ్య రామ మందిరాన్ని నిర్మించటం జరిగింది. అయోధ్య రామ మందిరాన్ని వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి 20 మంది 3 నెలల పాటు కష్టపడి ఇనుప స్తంభాలు, లోహపు వ్యర్థాలు వీటితో రామ మందిర నమూనాని ఏర్పాటు చేయటం జరిగింది. అయితే ఈ మందిరాన్ని 27 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పుతో తీర్చిదిద్దారు. మొత్తం 20 టన్నుల ఇనుముని ఇందులో వాడటం జరిగింది. నెక్స్ట్ చూడండి. మన దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. ఎక్కడ దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు? మధ్యప్రదేశ్లో. గమనించాలి, వన్యప్రాణి సంరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్ట్కి ఓకే చెప్పటం జరిగింది. చూడండి, 2300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్గా ఇది అవతరించబోతోంది. దీనికోసం మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి నౌరదేహి వన్యప్రాణి అభయారణ్యం, అలాగే రాణి దుర్గావతి వన్యప్రాణి అభయారణ్యం ఈ రెండింటినీ కలిపేటటువంటి ఈ చర్యకి ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ 2 అభయారణ్యాలు సాగర్, దమోహ్, నర్సింగ్పూర్, రైసెన్ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. గుర్తుంచుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఐక్యరాజ్య సమితి కర్మవీర్ గ్లోబల్ ఫెలోషిప్ వీటి యొక్క భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థల సమాఖ్య కర్మవీర్ చక్ర అవార్డుని స్థాపించటం జరిగింది. అయితే ఈ సంవత్సరం 2023-24 గాను ఇది నారాయణప్ప ఇతనికి ఈ అవార్డు అన్నటువంటిది రావటం జరిగింది. అయితే అసలు ఎవరికి ఇస్తారు ఈ అవార్డు అంటే ప్రకృతి వ్యవసాయంలో అద్భుతమైన ఫలితాలు సాధించినటువంటి రైతులకి స్వర్ణం, రజతం, కాంస్యం విభాగాల్లో ఈ అవార్డుని అందజేయటం జరుగుతుంది. అయితే ఇప్పుడు నారాయణప్ప కాంస్య విభాగంలో ఈ అవార్డుకి ఎంపికయ్యారు. అయితే ఇతను ఆంధ్రప్రదేశ్లో కళ్యాణదుర్గం మండలంలో ఉన్నటువంటి మల్లాపురం ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. కరువు ప్రాంతంగా ఉన్నటువంటి రాయలసీమలో ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టి అసలు సీజన్తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా కూడా ఆదాయం పొందొచ్చు, ఎనీ టైం మనీ అన్నటువంటి మోడల్ని రూపొందించడం జరిగింది. దానికి గాను ఇతనికి రియల్ హీరోస్ అన్నటువంటి జాబితాలో ఈ అవార్డు అన్నటువంటిది వచ్చింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చైనాలో చిన్నారుల్లో నిమోనియా అన్నటువంటిది వ్యాపిస్తోంది. అయితే దీనికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థకి చైనా ప్రభుత్వం నివేదికనిచ్చింది. ఇందులో భాగంగా చైనా ఏమని చెప్పింది? ఇవి శీతాకాలంలో వచ్చే సాధారణమైన శ్వాసకోశ సమస్యలే, చిన్నారుల్లో ఎలాంటి కొత్త వైరస్ లేదు అన్నట్టుగా చైనా WHOకి వివరణ అనేది ఇవ్వటం జరిగింది. గుర్తుంచుకోవాలి, చైనాకి సంబంధించి ఇప్పుడు ఈ శ్వాసకోశ సమస్య మీద ప్రపంచ సంస్థకి 24 గంటల్లోనే సమాచారం అన్నటువంటిది అందించింది చైనా. మరి ఇక్కడ ఏంటి ఈ కేసులు అంటే చిన్నపిల్లల్లో నిమోనియా కేసులు అనేవి అక్కడ నమోదవుతున్నాయి. వాళ్ళలో ఎలాంటి దగ్గు అనేటటువంటిది ఉండట్లేదు, కానీ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, శ్వాస సంబంధ ఇబ్బందులు, జ్వరం ఇలాంటి లక్షణాలు అనేవి వీళ్ళలో కనపడుతున్నాయి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన భారత అంతరిక్ష రంగ ఆర్థిక వ్యవస్థ అన్నటువంటిది 2040 కల్లా $40 బిలియన్ చేరుతుంది అనేసి అంచనా. ఇది $100 బిలియన్ వరకు వెళ్లే అవకాశం ఉంది అన్నట్టుగా కొన్ని విదేశీ సంస్థలు కూడా చెప్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చూస్తే మన భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ అన్నటువంటిది కేవలం $8 బిలియన్ మాత్రమే ఉంది. కానీ మనం ఇందులో చాలా వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తున్నాము. ఐరోపా ఉపగ్రహ ప్రయోగాల వల్ల మనకి 230 నుంచి 240 మిలియన్ యూరోలు,
అమెరికా శాటిలైట్ల ప్రయోగం నుంచి 170 నుంచి 180 మిలియన్ డాలర్లు మనం ఆర్జించాము. అలాగే ఇస్రో తొలి రాకెట్ని ప్రయోగించి 60 సంవత్సరాలైనటువంటి నేపథ్యంలో దీని గురించి మాట్లాడటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ నుంచి ఎస్ఎంఈ, ఇక్కడ ఎస్ఎంఈ అంటే ఏంటి? ఎస్ఎంఈ అంటే స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాము. ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ నుంచి ప్రధాన సూచీలోకి మారాలనుకునేటటువంటి చిన్న మధ్యస్థాయి సంస్థల కోసం బిఎస్ఈ అన్నటువంటిది, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అన్నటువంటిది కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఏంటి? దరఖాస్తుదారు ఎవరైతే ఉంటారో అతను అంతకు ముందు 2 ఆర్థిక సంవత్సరాల్లో కనీసం 15 కోట్ల నికర విలువ అనేది కలిగి ఉండాలి. దాంతోపాటు ఆ దరఖాస్తుదారుకు చెందినటువంటి సంస్థ కనీసం 3 ఏళ్ల పాటు ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్కి నమోదై ఉండాలి. ప్రధాన సూచీలోకి మారడానికి ముందు 250 మంది సాధారణ వాటాదారులను కలిగి ఉండాలి. అలాగే 2 ఆర్థిక సంవత్సరాల్లో సానుకూలమైనటువంటి నిర్వహణ లాభం, పన్ను తర్వాత లాభం అన్నటువంటిది ఆ యొక్క ఎస్ఎంఈ అన్నటువంటిది నమోదు చేయాలి. అంతేకాదు ఈ ఎస్ఎంఈ పెయిడప్ ఈక్విటీ క్యాపిటల్ అన్నటువంటిది 10 కోట్లకు పైగా ఉండాలి. మార్కెట్ విలువ కనీసం 25 కోట్లు ఉండాలి అన్నట్టుగా ఈ మార్గదర్శకాలు చెప్తూ ఉన్నాయి. అలాగే గమనించాలి, దరఖాస్తుదారి కంపెనీ మూసివేత కోరుతూ ఆ సంస్థ మీద ఎన్సిఎల్టీ అంటే ఏంటి? నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ ఎన్సిఎల్టీలో ఎలాంటి పిటిషన్లు అనేవి ఉండకూడదు. అలాగే ఈ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ దాని ప్రమోటర్ల మీద ఏ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా గత 3 ఏళ్లలో నిషేధం విధించుండకూడదు. కంపెనీ, దాని ప్రమోటర్లు, అనుబంధ సంస్థల మీద గనక సెబీ నిషేధం విధిస్తే, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది గనక ఒకవేళ నిషేధం విధిస్తే అప్పుడు మార్పిడి కోరేందుకు ఇది అర్హత అన్నటువంటిది కోల్పోతుంది ఈ యొక్క ఎస్ఎంఈ అన్నటువంటిది. అయితే ఈ నిబంధనలన్నీ కూడా 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం బిఎస్ఈ అన్నటువంటిది ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ మీద మొత్తం 464 కంపెనీలు నమోదై ఉన్నాయి. అందులో 181 ప్రధాన సూచీలోకి ఇప్పుడు బదిలీ అయ్యాయి కూడా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు అనేవి ఈ నెల 30వ తేదీన జరగబోతూ ఉన్నాయి. అవునా? నవంబర్ 30వ తేదీన. అయితే కొంతమంది ఏంటి, మేము పోస్టల్ బ్యాలెట్ల ద్వారా మా యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటాము అన్నట్టుగా ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేయటం జరిగింది. దానికి ఎన్నికల సంఘం పర్మిషన్ ఇచ్చింది కూడా. ఎంతమందికి అంటే 168,612 మందికి. అయితే వాటిలో ఇప్పటి వరకు 96,526 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మనం చూస్తే పోలింగ్ ప్రారంభానికి 28 సాయంత్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ని అమలు చేయటం జరుగుతుంది. స్థానికేతరులంతా ఆ సమయం తర్వాత బయటికి వెళ్ళిపోవాలి. అలాగే నిబంధనల్ని కూడా మేము కఠినంగా అమలు చేస్తామన్నట్టుగా ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం చెప్తోంది. అయితే నవంబర్ 30వ తేదీన ఇక్కడ ఎన్నికలు జరిగితే ఆ ఓట్ల లెక్కింపు కార్యక్రమం అన్నటువంటిది ఎప్పుడు జరుగుతుంది అంటే డిసెంబర్ 3వ తేదీన జరుగుతుంది. ఇక్కడ చూడండి, భారత క్యూ స్టార్ అయినటువంటి పంకజ్ అద్వానీ, ఇతను బిలియార్డ్స్ ప్రపంచ టైటిల్ని సొంతం చేసుకోవటం జరిగింది. గమనించాలి, లాంగ్ ఫార్మెట్లో కూడా సౌరభ్ కొటారీనే ఇతను ఓడించి టైటిల్ని గెలుచుకున్నారు. అయితే ఈ ఫార్మెట్లో పంకజ్కి ఇది 5వ ప్రపంచ టైటిల్. గతంలో 2005లో, 2008లో, 2014లో, 2018లో కూడా ఈ పతకాలను గెలుచుకోవటం జరిగింది. నెక్స్ట్ చూడండి, పంచదార అనుబంధ ఉత్పత్తుల అత్యున్నత సంఘమైనటువంటి ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్, దీని యొక్క చైర్మన్షిప్ని 2024లో మన భారతదేశం చేపట్టబోతోంది. సో అడగచ్చు, ఈ సంవత్సరం ఈ ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ యొక్క చైర్మన్షిప్ని ఏ దేశం చేపట్టబోతోంది అంటే భారతదేశం. 2023లో నవంబర్ 24వ తేదీన రీసెంట్గా ఈ యొక్క ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయంలో 63వ కౌన్సిల్ సమావేశం అనేది జరిగింది. ఇందులో ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇక్కడ గమనించాలి, మన భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద పంచదార వినిమయ దేశంగా ఉంది. అంటే ఎక్కువ వినియోగించుకుంటున్నాము. అలాగే 2వ అతిపెద్ద ఉత్పత్తిదారుగా కూడా ఉంది. నెక్స్ట్ చూడండి, షూటింగ్ ప్రపంచ కప్ ఫైనల్ టోర్నీలో అనీష్ బన్వాలా ఇతను కాంస్యం గెలుచుకోవటం జరిగింది. రీసెంట్గా దోహాలో పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో భారత్ తరపున ఇతనికి తొలి పతకం రావటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇటీవల మరణించిన మార్టీ అహిత్సారి, ఇతను ఏ దేశానికి 10వ అధ్యక్షుడిగా పనిచేశారు అంటే ఫిన్లాండ్ దేశానికి. అయితే ఇతను వివిధ దేశాల మధ్య సంఘర్షణల నివారణకి చేసినటువంటి కృషికి గాను 2008లో నోబెల్ శాంతి బహుమతి ఈయనకి వచ్చింది. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి, ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది.
నెక్స్ట్ చూడండి, ఎవరి జయంతిని జాతీయ ఆయుర్వేద దినోత్సవంగా నిర్వహిస్తారు అంటే ధన్వంతరి. 2023లో 8వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని ఆయుర్వేద ఫర్ ఎవ్రీవన్ ఆన్ ఎవ్రీ డే అనేటటువంటి ట్యాగ్లైన్తో నవంబర్ 10వ తేదీన నిర్వహించడం జరిగింది. అయితే ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి ఆయుర్వేద ఫర్ వన్ హెల్త్ అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, దివ్యాంగుల కోసం దేశంలోనే మొదటిసారిగా ఏర్పాటు చేసిన హైటెక్ క్రీడా శిక్షణ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2023 అక్టోబర్లో ప్రారంభించారు. అది ఏ నగరంలో అంటే గ్వాలియర్. మనం చూస్తే మన మాజీ ప్రధాని అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి ఈయన పేరు మీదుగా ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. కేంద్ర దివ్యాంగుల సాధికారత విభాగం అలాగే సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. చివరిగా, హమాస్ తీవ్రవాద సంస్థ ఇటీవల ప్రారంభించిన ఏ చర్యతో ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య భీకర యుద్ధ వాతావరణం చోటు చేసుకుంటోంది అంటే ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్ అన్నటువంటిది గుర్తుంచుకోవాలి. ఇవన్నీ ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.